శ్రీకాళహస్తి ఆలయంలో మరోసారి అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కలకలం రేపుతోంది. ఓ భక్తుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో ఆలయంలో ఉచితంగా ఉండాల్సిన సేవలకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించాడు. సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ నుంచి మరుగుదొడ్ల వరకు 30 నుంచి 50 రూపాయలు తీసుకుంటున్నారని వీడియోలో పేర్కొన్నాడు. వారం రోజుల క్రితమే మరో భక్తురాలు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. భక్తులు మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. నేను వచ్చి అంటే ఫస్ట్ చెప్పుల దగ్గర అయితే నేను అడగలేదు, కానీ మా అత్త వాళ్ళు ఇటు సైడ్ టాయిలెట్స్ యూజ్ చేస్తేనే నేను అడిగాను ఒక ఆవిడని, వీడియో రికార్డ్ చేస్తాను అంటే ఆమె ఏమంటుందంటే మనీ ఇవ్వాలి అనేసి అంది. అంటే అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ చేస్తున్నారో టాయిలెట్ దగ్గర. సో నేను అడిగాను, నేను వీడియో తీస్తాను, మీరు అదేవిధంగా చెప్పగలరా ధైర్యంగా అంటే నవ్వుతున్నారు. సో ఇలాంటి ఒక స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇదైతే కొంచెం చూసుకోవాలి అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇక్కడికి వెళ్ళాము శ్రీకాళహస్తికి. వీడియో అయితే తీయలేదు నేను, ఎందుకంటే లోపల ఫోన్స్ ఇవి కెమెరాస్ అలో లేదు, సో తీయలేదు నేనైతే. బట్ అక్కడ ఏంటంటే ఏమన్నా ఉచితం అంటే ప్రభుత్వానికి సంబంధించినవో లేదంటే టెంపుల్కి సంబంధించినవో, ఒకవేళ చెప్పులు వదిలేదు కానీ టాయిలెట్స్ కానీ ఏమన్నా